నమస్కారం అమ్మా. నమస్తే సచిన్ గారు. చాలా సంతోషం. చాలా కాలం తర్వాత మళ్ళీ మీతో మాకు ఈ సత్సంగం చేసే అవకాశం ఇచ్చారు. మీకు ముందుగా మీకు కృతజ్ఞతలు. చాలా సంతోషం అమ్మా. అంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా. మీరు ఒక సాధనలోకి ప్రవేశించారు, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి వచ్చారు దీనిలోకి. అలాంటి మీరు అసలు ఆశ్రమాన్ని ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఆశ్రమాలు ఎప్పుడు మనం పెట్టమండి. అవి భగవత్ కార్యాలు ఎప్పుడూ కూడా మనకి ఇవ్వబడతాయి. మనకి సహృదయం ఉంటే కనుక, అలాగే భయం లేకుండా ఉంటే, భగవత్ కార్యం భగవత్ సేవ చెయ్యాలి అని మన సంకల్పం మనకి చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక గుళ్ళు కానీ ఆశ్రమాలు కానీ ఇవన్నీ ఈశ్వరుడు మనకి ఇస్తేనే మనం చేయగలుగుతామండి. లేకపోతే అవి బర్డెన్ అయిపోతాయి, మనకి హ్యాపీ రాదు. వ్యవస్థ పెరిగిపోతుంది, అందులో మనం ఇరుక్కుపోతాం. ఇరుక్కోకుండా మనం ఉండాలంటే ఇప్పుడు మేము ఇంట్లో ఎంత కష్టపడి సాధన చేసామో గృహస్థుగా నాకు తెలుసు. తర్వాత ఆడపిల్లలు ప్రత్యేకంగా బయటికి వెళ్ళి ఎక్కడైనా సాధన చెయ్యాలి అంటే కనుక ఎంత కష్టపడాలో అది కూడా నేను చూసేసాను. ఎంత సాధువైనా సరే ఒక స్త్రీ కిందే చూస్తారు, అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎంతోమంది నా దగ్గర డిప్రెషన్ ఆడపిల్లలు వస్తారు, ఎంతోమంది స్పిరిచువల్ డిప్రెషన్ చూశాను నేను. అదెందుకు వస్తుంది అనుకున్నప్పుడు ఇవన్నీ అంటే ఎవరు నిజమైన గురువు అని తెలియదు కాబట్టి పాపం వాళ్ళు ఏదో ఒక దానికి కమిట్ అవుతారు. అయినప్పుడు ఇంట్లో చాలా ఇబ్బంది ఉంటుంది, కానీ ఎలాగోలాగా సాధన చేయాలి లోపల ఆ సోలు ఘోషిస్తూ ఉంటుంది. వెళితే వాళ్ళకి సెక్యూరిటీ ఉండట్లేదు. అందువల్ల నేనేమనుకున్నానంటే మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి కూడా అది, నా ఆస్తి కూడా ఏదైతే ఉందో అది సొసైటీకి ఇవ్వాలనుకున్నాను. ఇవ్వాలనుకుంటే సంస్థలు అందరినీ చూసినప్పుడు నాకు ఎక్కడ నచ్చలేదు. సో సెక్యూరిటీ నాకు అనిపించలేదు. అందువల్ల నేను ఆ శివలింగము అది కట్టాలి నేను, దాంతో పాటుగా ఇది కూడా రెండు కలిపేసి చేయాల్సి వచ్చింది. అందువల్ల చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఆశ్రమాలు ఇవన్నీ నేను వ్యతిరేకం, కానీ అది ఇయ్యబడింది, చేయాల్సి వచ్చింది. ఎవరి ఎక్స్పీరియన్స్లో వాళ్ళకే తెలుస్తుంది, బయట వాళ్ళకి అర్థం కాదు. చాలా మంది కామెంట్ చేశారు నన్ను, ఆశ్రమాలు అవసరమా దొంగ మాతాజీ ఇలా అని చెప్పి. కానీ అవన్నీ పట్టించుకుంటే మనం చెయ్యలేమండి. ఎవరెవరో అసూయతో మాట్లాడతారు, అనేక రకాలుగా అసూయతో మాట్లాడతారు. అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరి దగ్గర మేము డబ్బు వసూలు చేయట్లేదు. వాళ్ళంతటా వాళ్ళు ఒకవేళ ఏదన్నా మేము తిన్నాం కాబట్టి మేము ఇవ్వకుండా వెళ్ళము అని ఏమన్నా ఇస్తే తీసుకోవడం తప్పించి మీకు ఎక్కడ చందాలు వసూలు చేయడం కానీ, ధ్యానానికి ఇంత అని కానీ, లేకపోతే భోజనానికి ఇంత అని కానీ, రూమ్కి ఇంత అని కానీ దేనికి మేము డబ్బు పెట్టలేదు. మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎక్కడ డిబ్బీ కూడా ఉండదు. అంటే ఆశ్రమం ఎందుకు కట్టారని అడగట్లేదు. అంటే ఈ ఆశ్రమం పెట్టడం వెనక ఏ ఉద్దేశం అయితే ఈ స్త్రీలు ఇబ్బంది పడకుండా, స్త్రీలనే కాదు అలా చెప్తే ఏంటంటే ఒక్క స్త్రీల కోసమే ఆశ్రమం అనుకుంటున్నారు. అక్కడ చాలా మంది పురుషులు ఉన్నారు. మెయిన్గా పిల్లలు, నా కాన్సన్ట్రేషన్ అంతా పిల్లలండి. నెక్స్ట్ జనరేషన్కి మన సంస్కృతి సంప్రదాయం అని అంటే మన పూర్వంలో మన పెద్దలందరూ మనకి అందించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది. అండ్ అక్కడ ఆర్గానిక్ ఫుడ్, ఒక్కరోజైనా శరీరం అంటే ఉదరము మైండ్ రెండు శుద్ధి చేయాలి అనేది నా కాన్సెప్ట్ అసలు. సో పిల్లలు ఒక్కళ్ళే కాకుండా పెద్దలు సాధకులు, డీప్ సాధకులు ఎవరైనా ఉంటే కనుక, అందుకే వాళ్ళు సాధన చేస్తారా లేదా తెలుసుకుని వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము. 2 days ఇస్తాం ముందు. సో వాళ్ళు ఏంటో మాకు అర్థమైన తర్వాత నిజంగా డీప్ సాధన చేసుకుంటే అవకాశం ఉంటుంది. మెయిన్గా ప్రతి నెల సెకండ్ సాటర్డే సండే పిల్లల్ని వాళ్ళ తల్లులో తండ్రులు ఎవరొకరు తీసుకొస్తే కనుక 2 days మేము అక్కడే ఉంచుకుని పూర్తిగా ఆర్గానిక్ భోజనం పెట్టి వాళ్ళకి పాత పద్ధతిలో అన్ని చూపించి, అసలు వాళ్ళకి ఏం తెలియట్లేదు, పొయ్యి మీద వండుతారు అవన్నీ చూపించి, గోవులు, పొలము, ఫీల్డ్ ఎలా ఉంటుంది, మొక్కలు అసలు ఏంటి, ధ్యానము, తర్వాత మంచి పద్యాలు ఇవన్నీ నేర్పించి రాత్రి అక్కడ పడుకునేటప్పుడు వాళ్ళకి మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చి ఒక యూనిటీగా 2 days ఇస్తున్నాము. ₹1 కూడా మేము తీసుకోము దానికి. అప్పుడు ఆ పిల్లలకి ఎలాంటి సాధన చెప్తారు మీరు? పిల్లలకి ప్రత్యేకంగా ఏంటంటే అసలు మన సంస్కృతి ఏంటి, పెద్దల విలువలు, ఎక్కువగా విలువలండి. అండ్ ధ్యానము అంటే ఇంత పీస్గా ఉంటుంది అంటే వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో, స్కూల్స్లో, ఒక గజిబిజిలో, సెల్ ఫోన్లో గజిబిజిలో ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి
ఎంత పీస్ ఉంటుంది మీలో అని తెలియచేయటం ఒకటి. అది తల్లిదండ్రులు తెలియచేయలేకపోతున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు చెప్పినా వాళ్ళు వినరు. కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి అందరు పిల్లలు ఉంటారు కాబట్టి ఒక యూనిటీ. ఇది నేను 30 years నుంచి పిల్లలకి క్లాసెస్ చెప్తున్నాను. కానీ ఉంచుకుని ఆర్గానిక్ పెట్టే పద్ధతి అనేది ఇప్పుడు నాకు ఆశ్రమం వచ్చింది కాబట్టి నేను చేయగలుగుతున్నానండి. నా గోల్ అంతా కూడా నేను చచ్చిపోయే వరకు ఈ పిల్లలు భావి భారత పౌరులు, వాళ్ళు స్ట్రెస్ తోటి చదువులు, తల్లిదండ్రులు కూడా అంతే స్ట్రెస్ అనుభవిస్తున్నారు. వాళ్ళని ఎలాగ పెంచాలి అన్న దాని మీద తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఒక్క 2 days అయినా అక్కడ ఉంటే తల్లిదండ్రులకి తెలుస్తుంది, పిల్లలకి తెలుస్తుంది అన్న సదుద్దేశంతో పెట్టామండి. ఇప్పుడు వరకు అలా బాగానే జరుగుతోంది. అంటే ఇప్పుడు మీరు ఒక సాధకులు ఎవరైతే ఉన్నారో సాధన మార్గంలో రావాలనుకున్నప్పుడు ఒక మంచి గురువుని ఎంచుకోవడమే ఈరోజు చాలా కష్టంగా ఉంది. అలా గురువుని ఎంచుకున్న తర్వాత ఈ సాధనలో మొట్టమొదటిగా ఏదో ఎలా ప్రవేశించాలంటే గురువు చెప్తాడు. ఆ తర్వాత తనంతా తను సాధన చేసుకుంటూ వెళ్ళిపోవడం ఉత్తమమా, లేదా చివరి వరకు గురువు ఉండడము ఎంతవరకు అవసరం? గురువు అంటే శరీరం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు అంటే శరీరం కాదు. అలాగే మీరు శరీరం కింద చూస్తే మీకు సరైన గురువు దొరకరు. మీరు నిజాయితీగా సాధన చేస్తున్నప్పుడు ఈశ్వరుడు మీకు గురువుని అందిస్తాడు. ఓకే, అయితే మీకు కూడా స్పందన కలగాలి. ఎలాంటి స్పందన కలగాలంటే నన్ను ఈ మార్గంలో నడిపించే గురువు అని కలగాలి. అండ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ గురువు తల్లిలా ఉండాలి. తల్లిలా అంటే మాతృత్వం, అంటే ఎక్కడో ఉండి స్పీచ్ చెప్పడం అదే కాకుండా మిమ్మల్ని ఎప్పుడూ నడిపేటట్టుగా, ఒక కన్ను మీ మీద వేసి ఉంచేటట్టుగా. పూర్వం అంతా గురుకులంలో అలాగే ఉండేదండి. సో ఆ పద్ధతిలో అయితేనే గురువుని మీరు కరెక్ట్గా తీసుకోగలుగుతారు. సో ఇంకొకటి ఏంటంటే మీరు నిజంగా నమ్మితే, మన పెద్దలందరూ చెప్పి ఉన్నారు, పచ్చగడ్డి కూడా పరమాత్మగా మనకి సహాయం చేస్తుందని చెప్పారు. కానీ మనకి శరణాగతి రాదు. ముందు గురువు దగ్గర శరణాగతి రావాలి. అనుమానం ఉంటుంది. ఎందుకని ఈ సొసైటీలో ఇంతమంది నెగిటివ్ ఉండడం వల్ల అనుమానం ఉంటుంది. తప్పని నేను చెప్పను. సో మేము కూడా తిరిగాం కదా, తప్పని నేను చెప్పను. కానీ మీరు చూసుకోవాల్సిన లక్షణాలు ఏంటంటే ఆ గురువు భౌతిక విషయాల మీద మీకు హెల్ప్ కాదు, సాధనా విషయాల్లో మీకు హెల్ప్ అయితే కనుక, హెల్ప్ అవుతూ ఉంటే, తల్లిలా మిమ్మల్ని ఎప్పుడు పట్టుకుని మిమ్మల్ని నడుపుతూ ఉంటే కనుక జీవితాంతం వదలకూడదండి. ఎందుకనంటే భగవంతుడు ఇచ్చాడు అలాగా నీ సాధన కోసం. మధ్యలో వెళ్ళిపోవడం అంటే ఒక మార్గం మీరు పట్టుకున్నారు. గురువు అంటే శరీరం కాదన్నాము, మార్గం అన్నాము. గురువు మనిషికి కాదండి, మనస్సుకి గురువు. చాలామంది ఏమనుకుంటారంటే మనకి శరీరానికి గురువు అనుకుంటారు. తప్పు. మనస్సుకి గురువు. ఎందుకనంటే తల్లిదండ్రులు మిమ్మల్ని ఈ శరీరము పోషిస్తారు. వాళ్ళ జీవితాంతం మీ శరీరం సుఖంగా ఉండడానికి, మీకు కావలసిన భోజనానికి, మీ సౌకర్యాలకి ఏర్పాటు చేస్తారు. ఓకే, గురువు జన్మరాహిత్యానికి తీసుకువెళ్ళాలి. జన్మరాహిత్యానికి తీసుకువెళ్ళేటప్పుడు భౌతికం కోరుకోకూడదు మనం. నిన్నే నేను ఒక క్లాస్ చేశాను ఒకరింట్లో. అబ్బాయి 5 నెలల నుంచి నన్ను అడుగుతున్నాడు, ఉద్యోగం లేదు, మీరు చూడాలి, నీకు శాశ్వతంగా కావాలా టెంపరీ కావాలా అని అడిగాను. శాశ్వతం కావాలి అని అన్నాడు. అని అంటే 5 నెలల నుంచి జాబ్ లేదు, పిల్లలు ఇబ్బంది. నేనేదో వాళ్ళ ఇంట్లో సత్సంగం ఏర్పాటు చేశారు, నాకేదో భిక్ష పెట్టారు. వెళ్ళి వచ్చేటప్పుడు సాయంత్రానికి అతనికి లెటర్ వచ్చింది, ఏమని, జాయిన్ అవ్వు, ఇవాళ ఈవినింగ్ జాయిన్ అవ్వు 6 o'clockకి అని చెప్పి. వెంటనే మా గురువుగారు వచ్చారు కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడు. నాకు ఫోన్ చేశాడు. నేను తప్పు, అది తప్పు. ఒక సాధువుకి నువ్వు భిక్ష పెట్టి నువ్వు 10 మందికి ఉపయోగపడ్డావు కాబట్టి భగవంతుడు ఆ ఫలితం నీకు వెంటనే ఇచ్చేశాడు. అంతేకాని నువ్వు ఇలాంటి ప్రచారం చేసావంటే కనుక ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి అలాగే వస్తారు, ఇది పొరపాటు అని మనం దాని మీద మనం తీసుకోకూడదండి. కాబట్టి ఎప్పుడూ మీరు ఒక గురువుని ఎంచుకునేటప్పుడు మీకేం కావాలి, ఫస్ట్ స్పష్టత కావాలి. ఆ మార్గంలో మీరు వెళ్తున్నారా లేదా మీరు చూసుకోవాలి. మీరు చూసుకుని మీరు వెళ్తున్నాము అని అనుకుంటే కనుక అక్కడ ఇంకా శాశ్వతంగా గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి మీ సాధనకి నష్టమో కష్టమో ఇంకా మీరు సరెండర్ అయితే ఈశ్వరుడు చూసుకుంటాడు. గురువు అనేది శరీరం కాదన్నాం కదండి, మార్గం అన్నాం కాబట్టి ఆ మార్గంలో ఈశ్వరుడు నడిపిస్తాడు మనల్ని. అలా నడిపిస్తే కనుక మీరు సాధనలో ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అంటే ఇప్పుడు
గురువులు వారి దగ్గరకు ఏదైతే విద్య కోసం వచ్చారో సాధకులు కావచ్చు, శిష్యులు ఎవరైనా, వారు వాళ్ళ నుంచి దూరం అయిపోతారేమో అని చెప్పి కొన్ని కట్టుబాట్లు పెట్టి, నియమాలు పెట్టి ఇక్కడే ఉండేలా చేయడం అనేది అది మనం చెప్పలేమండి. అది మీరే చూసుకోవాలి. ఉమ్, ఇప్పుడు మీరు మరి బయట సంస్థలు, డెవలప్మెంట్లు వీటి మీద నడుస్తున్నప్పుడు ఎప్పుడు ఏ రంగంలోనైనా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఎనీ రంగం, ఈ ప్రపంచంలో ఏది తీసుకున్నా, మన కుటుంబంలోనే కొంతమంది మనకు సపోర్ట్ చేస్తారు, కొంతమంది మనల్ని వ్యతిరేకిస్తారు. మన రక్త సంబంధీకులే మనల్ని వ్యతిరేకిస్తారు, కానీ కుటుంబం వదలలేదు కదండి మనం. సో మనం చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము, ఈ పాజిటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటాం. రామతీర్థుడు చెప్తాడు, నీ లైఫ్ ఒక ఫుట్బాల్ అయితే 5 అఫెన్స్ 5 డిఫెన్స్ ఉంటారు. సో నీకు 5 సహకరిస్తూ ఉంటారు. నువ్వు సహకరించిన వాళ్ళని తీసుకుని నువ్వు వాళ్ళకి గోల్ వేసినప్పుడు అడ్డు వచ్చిన అన్నీ తప్పించుకుని నువ్వు గోల్ దగ్గరికి వెళ్ళాక కూడా గోల్ కీపర్ అడ్డుపడతాడు కదండి. అయినా సరే నువ్వు ఏకాగ్రతతో గోలు వెయ్యగలిగేంత స్థితి అంటే నీకు అంత పట్టుదల కావాలి, ఉంటేనే అవన్నీ అవుతాయండి. అలా ఎక్కడ మనము మన తల్లిదండ్రులు ఎప్పుడు మనల్ని ఎలా అయితే కాపాడుతూ వచ్చారో ఈ శరీరాన్ని, అలాగే గురువు దగ్గరికి వచ్చేటప్పటికి మీరే చూసుకోవాల్సి ఉంటుంది. మీరే చూసుకుని మీకు సూట్ అవుతుందా లేదా మీరు అది చూసుకోవాలి కదా. ఎవరైనా చూసుకోవాలి. అన్వేషణ అంటామండి. ఆ అన్వేషణలో మీరు కొన్నాళ్ళు జర్నీ చేయాల్సిందే. చేసి నీ లోపల అనిపించాలి ఇది నాకు కరెక్ట్ అని. అనిపించినప్పుడు ఇంకా అక్కడ స్టిక్ అవ్వాలి. అవును, అది మీకే అనిపించాలి. అంటే ఈ ఆధ్యాత్మిక సాధన ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరికీ మొదటి లక్ష్యం ఏంటంటే అరిషడ్ వర్గాలని నియంత్రించుకోవాలో, కంట్రోల్ చేసుకోవాలి, అరిషడ్ వర్గాలు లేకుండా చేసుకోవాలి, ఇవన్నీ అంటుంటారు కదా. అసలు ఏంటమ్మా ఈ అరిషడ్ వర్గాలు అనేవి మనం ఎంతవరకు ప్రభావితం చేస్తాయి, అవి మన మీద ప్రభావితం చేయకుండా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి సాధకులు సాధన? అరిషడ్ వర్గాలు 6: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అండి. అయితే ఆత్మ మనకు తెలుసు, కానీ ఆత్మని కప్పివేసినవి ఈ అరిషడ్ వర్గాలు కదండి. అందరికీ తెలుసు నేను ఆత్మనని, అందరికీ తెలుసు నేను శరీరం కాదని. ఇప్పుడు మీ సోషల్ మీడియాలో వచ్చాక నాలెడ్జ్ పెరిగింది కదండి. కానీ అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేయడానికే సాధన కదండి, దానికే సాధన. అయితే మీ హృదయాన్ని 6 అరిషడ్ వర్గాలు కప్పివేసినాయి కాబట్టి, అందుకనే భగవాన్ ఏం చెప్పాడు, హృదయ కుహర మధ్య కేవల కైవల్యం అన్నప్పుడు, ఆ కైవల్యం కావాలంటే నేనేం చేయాలి అన్నప్పుడు ఈ 6 కప్పివేసి ఉన్నాయని మనం గమనించుకుంటే ఆయన ఏం చెప్పాడు, అందుకని నిన్ను నువ్వు ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. మీరు ఏ పని చేస్తున్నా, ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను, ఏం చేయాలి, ఒకటి అలా చూసుకుంటున్నప్పుడు ఆ పని నాది నేనులో చేస్తున్నానా, కుటుంబానికి పోషణ చేసేటప్పుడు చేయాల్సి ఉంటుందండి. నేను కాదని నేను చెప్పను. మీరు కుటుంబంలో ఉన్నారు, పిల్లలకి చదువుకోవాలి, నాది నేను లేకుండా నేను చేస్తానంటే వాళ్ళకి కష్టం, ఈ సొసైటీలో కష్టం కదండి. సో కుటుంబం చూసుకునేటప్పుడు మీరు కుటుంబం చూసుకోండి, నిజాయితీగా చూసుకోండి కుటుంబాన్ని, కానీ మీకంటూ టైం ఉంచుకోండి. ఆ టైంలో మీరు ఈ అరిషడ్ వర్గాలు వదలాలంటే కుటుంబాన్ని చూసుకునేటప్పుడు అదంతా రుణానుబంధంలో మనం కర్మ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ కొంత టైము కర్మయోగము అంటే భగవంతుడి వైపు వెళ్ళడానికి మార్గాలు ఏమిటనంటే, మనస్సు శుద్ధి చేయడానికి జపము, ఏకాగ్రత కోసము ధ్యానము, రుణ విముక్తి అవ్వడానికి కర్మయోగం. ఇన్ని ఉన్నాయి. ఓకే, అన్నింటినీ మీరు ఏది చేస్తారో మీ ఇష్టం, మీకేం కావాలి, మీ మనస్సు శుద్ధి అవ్వాలా మీకే తెలుస్తుంది. మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు, మీరు అంటే సమ్ పీపుల్ వాళ్ళు చూసుకున్నప్పుడు నాకు తెలుస్తుంది నా మనస్సు నాది నేనులో ఇరుక్కుందా, ఎంత ఇబ్బంది పెడుతోంది నన్ను తెలుస్తుంది కదా మనకి. అందుకే కొంత టైం మీరు అంతా కుటుంబంలో మన మనస్సు ఇరుక్కోకుండా మీరు సాధన అనుకుంటున్నప్పుడు మీ ఫ్యామిలీని చూసుకోండి. పిల్లలు, చిన్న పిల్లలు ఎక్కువ బాధ్యత ఉంది, అప్పుడు మీరు ఎంత టైం ఇవ్వగలుగుతారు అది మీకే తెలుస్తుంది. బయట వాళ్ళకి ఎవరికి తెలుస్తుందో, మా పీపుల్కి తెలుస్తుంది కదా. అప్పుడు పీపుల్ ఏం చేయాలనంటే, నా సమయాన్ని నేను ఎంత ఇవ్వగలుగుతాను అది సిన్సియర్గా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు నా మనస్సు అసలు కుదురలేదు, ఓకే, ముందు శుద్ధి చేసుకుంటాను. ఓకే, దాన్ని ఏకాగ్రతకు తీసుకురావడానికి పోనీ ధ్యానం చేస్తాను. లేదు నాకు స్వార్థం ఎక్కువగా ఉంది, అసూయ ఎక్కువగా ఉంది, నేను వదిలి కర్మయోగం చేస్తాను. ఇప్పుడు మేమైనా సరే
ఎంతవరకు అలా కర్మయోగం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈశ్వర కార్యాలు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు కూడా ఇప్పుడు పీపుల్ డబ్బుతోటి నేను సొంతంగా ఖర్చు పెట్టించుకుని పీపుల్ ఇచ్చిన డొనేషన్ తీసుకుని నేను కార్లు మెయింటైన్ చేశాను అనుకోండి, నా వస్త్రాలు లేకపోతే నా ఫుడ్ మెయింటైన్ చేశాను అనుకోండి, అది కర్మే అవుతుంది కానీ కర్మయోగం అవ్వదు. అది నా కోసం నేను చేసుకుంటున్నాను. ఆశ్రమం నాది కాదండి, నాకు వర్క్ ఇయ్యబడింది అనే ఆ ఎరుక మనకు ఉండాలి. భగవాన్ ఆ ఎరుక గురించి గట్టిగా చెప్పారు. ఆ ఎరుక లేకుండా మనం పనిచేసినప్పుడు ఆల్రెడీ కర్మలు చేసి ప్రారంధం తెచ్చుకుని ఇప్పుడు అనుభవిస్తున్నాము. మానవ జన్మలో మళ్ళీ ప్రారంధంతో ఇంకో ప్రారంధం పెంచుకునే కంటే కొంత మనం విడుదల చేసుకోవాలని అన్నప్పుడు ఫ్యామిలీకి మీరు ఎంత టైం ఇస్తారో అంత టైము సిన్సియర్గా ఇచ్చి మిగతా టైము సెల్ ఫోన్లు పక్కన పెడితే టైం ఉంటుంది ఎవరికైనా సరే. ఇది వరకు ఉంది కదండి, అదే టైంని ఇప్పుడు మీరు ఉపయోగించుకుని 6 అరిషడ్ వర్గాలకి అనేక మార్గాలు ఉన్నాయి కదండి. జపము, ధ్యానము, పూజ, కర్మయోగము, నిష్కామ కర్మ, ఏమండి విడుదల అన్నీ ఉన్నాయి. వీటిని మనము ప్రాక్టీస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆ రూట్లోకి వెళ్తున్నారో ఈశ్వరుడు మీకు అవకాశం ఇస్తాడు. ఇచ్చి ఆ జర్నీ చేస్తే కనుక నెమ్మదిగా 6 అరిషడ్ వర్గాలు తగ్గి ఆత్మ యొక్క శక్తి మీకు తెలియబడితే కనుక నేను మనిషిని కాదు, శరీరాన్ని కాదు, నేను అనంతమైన శక్తిని అని మీకు కొద్దిగానైనా తెలిస్తే ఇంత ఘర్షణ ఉండదు, ఇంత అనుమానం ఉండదు, భయం ఉండదు. ఈ మాత్సర్యం అనేది ఏదైతే ఉన్నదో, అంటే మనం మంచి పనే చేస్తున్నప్పుడు కూడా దాని మీద అంటూ మరి ఇది ఒకటి వస్తుంది. మీకు ఎందుకండి, మనం దేనికి చేస్తున్నామో మనం చూడాలి. మదమాత్సర్యాలు అనేవి మంచి పని చేస్తూనే వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. కానీ అందుకే భగవాన్ చెప్పినట్టు ఎలర్ట్, ఏ పని చేస్తున్నా చూసుకోవాలి. దీంట్లో మనకి మదం వస్తుందా, మాత్సర్యం వస్తుందా చూసుకోవలసి ఉంటుంది. సో గోల్ ఏంటో ముందు తెలియాలండి. నీ లక్ష్యం ఏంటి? స్పిరిచువల్లో సాధన పట్టుకోవడం నీ లక్ష్యమా? విడుదల నా లక్ష్యమా? జన్మరాహిత్యం నా లక్ష్యమా? సాధనకి నేను ముందుకి నావన్నీ వదిలించుకోవడం నా లక్ష్యమే చూసుకోవాలి. చూసుకుంటే కనుక అందరూ ఫస్ట్ అనేస్తారు జన్మరాహిత్యమే అనేస్తారు. అప్పుడు మిమ్మల్ని మీరు చూసుకుంటే జన్మరాహిత్యంలో వెళ్ళాలంటే నాది నేను వదలాలి కదా. మరి అప్పుడు నువ్వు వదలలేకపోతున్నావు కదా. ఒకవేళ నేను వదిలేసి చిరాకెత్తి నేను వదిలేసి ఫ్యామిలీని వెళ్ళిపోయినా నా మనస్సు అక్కడ కూర్చోనివ్వదు కదా. ఇక్కడే నేను తయారవ్వాలి కాబట్టి దానికి తగ్గట్టుగా నేను నా సాధన ఏర్పాటు చేసుకోవాలి. సో నేను ఒక్కడనే సరిపోదు కదండి. ఇప్పుడు ఈ హ్యాండ్తో నేను ఒక 2 కేజీలు, ఈ హ్యాండ్తో 2 కేజీలు పట్టుకున్నాను అనుకోండి, 2 కలిపితే 15 కేజీలు, 20 కేజీలు, లేకపోతే ఒక 40 కేజీలు ఎత్తేయగలుగుతాను. అంటే డబల్ చేసేది ఇంకో డబల్ అవుతుంది, కానీ ఎందుకు అంత రెట్టింపు అవుతోంది అని గమనిస్తే కనుక బలం. అందుకని నేను ఒక్కడనే చేయలేకపోతున్నాను కాబట్టి నాకు గురు బలం కావాలి అని ఆ సపోర్ట్ తీసుకోవచ్చు. అది సపోర్ట్, తప్పనిసరిగా సపోర్ట్ తీసుకుంటే మంచిగా ముందుకెళ్తారు. అవునండి. అంటే ఎంత స్థాయిలో మనం సాధన చేస్తున్నా కూడా మాయ అనేది ఖచ్చితంగా వస్తుంది అని అంటారు. మాయ అంటే మనస్సు, సత్యం గారు. మాయ అంటే బయట నుంచి వస్తుంది అనుకున్నారా ఏంటి? బయట నుంచి అని కదా, అంటే ఇప్పుడు మనం చేసే పని మనది అనే మాయ ఏదైతే వస్తుందో అదే మనస్సు అండి. నాదిలో ఇరుక్కుంది మనస్సు. అవునండి కదా. చాలా మంది మాయ అంటే మాకేదో కప్పేసింది, కమ్మేసింది అనుకుంటారు. రకరకాలుగా జనాల్ని భయపెట్టి క్యాష్ చేసుకునే అనేక రకాల పీపుల్ వచ్చేసిన తర్వాత ఇది చేస్తే నీకు ఇది తగ్గుతుంది, అది చేస్తే నీకు ఇది తగ్గుతుంది అన్నప్పుడు వాడు పూర్తిగా ఆత్మవైపు వెళ్ళట్లేదు. ఆత్మశక్తి అనంతము. మీరే చూశారు, మమ్మల్ని చూశారు కదా ఒక స్త్రీగా. ఆ ఏరియా మీకు తెలుసు, ఎంత రౌడీలో తెలుసు, ఎంత ఇబ్బంది పెడతారో మీకు తెలుసు. మరి పారిపోలేదు కదండి. మరి అదంతా మాయ అనుకుని పారిపోతామా ఏంటి కదా. ఆత్మశక్తి అనంతం అన్నప్పుడు చావోరేవో. ఈవెన్ శివుణ్ణి పెట్టేటప్పుడు కూడా నేను చాలా ప్రమాదం జరిగింది. నాకు యోగులు ఎప్పుడో చెప్పారు, నువ్వు తీసుకున్నావు కానీ ఇది కరెక్ట్ కాదు, నీ ప్రాణం మీదకి వస్తుంది. ఆ తర్వాత తెలిసింది, ఎప్పుడు నాకు ఆ యాక్సిడెంట్ వెళ్ళి నేను ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను ఎంత పొగరగా చెప్పాను. అప్పుడు ఏం చెప్పానంటే, చావోరేవో శివుడు ముందు కానీ ఈ శరీరం ముందేంటండి అని అన్నాను.
ఎప్పుడైతే ఇంకొక గంటలో నేను చనిపోతాను అన్నప్పుడు మనకు అర్థమవుతుంది కదండి, మనకు అర్థమవుతుంది. చుట్టూ డాక్టర్ల చేతులు ఎత్తేసి తీసుకోండి అన్నప్పుడు చుట్టూ గొళ్ళు గొళ్ళు అంటూ ఉంటారు, మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఒక్కసారి నాకు స్ఫురణకు వచ్చింది, ఓ మనం వెళ్ళిపోతున్నాము అంటే ఎంత పొగరగా చెప్పాము, ఈ శరీరాన్ని మనం జయించలేకపోతున్నాము అనే విషయం నాకు అర్థమైంది. ఇంక నాకు చేతులు ఎత్తేసి రమణ రమణ అనుకుంటూ నేను కూర్చున్నానండి. వాళ్ళు ఏదో చేశారు, అది చేయాల్సి ఉంది కాబట్టి బతికి బయటపడ్డాము, ఏదో జరిగింది. నా 55 ఏళ్ళ జర్నీలో నేను ఒక్క టాబ్లెట్ వేసుకోలేదండి. ఇదే ఫస్ట్ ప్రమాదం నాకు. ఎన్నిసార్లు లారీ కిందకి వెళ్ళిపోయాను, జాగ్రత్తగా సేఫ్గా బయటకు వచ్చేసాను. మనకు ఒక పొగరు కూడా ఉంటుంది, ఓ మనకేం జరగదు అనేది ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి ఎన్ని ప్రమాదాలు జరిగాయి, కాపాడతారు, గురువులు కాపాడతారు, అన్ని ఉంటాయండి. వాళ్ళ పరీక్ష అనుకున్నాను నేను. ఇది వాళ్ళ పరీక్ష. నువ్వు జారిపోతావా అంటే వాళ్ళకి తెలుసు, నేను పొగరుగా చెప్పానా మంచిగా చెప్పానా వాళ్ళకి తెలుస్తుంది కదండి. చెప్పినప్పుడు నువ్వు జారిపోతావా ఉంటావా అనేది పరీక్ష. నా ఒంటి మీద ఉన్న ప్రారంధము అన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు ఎప్పుడు శరీరం చూసుకోలే, ఇప్పుడు శరీరం అవసరమని ఇప్పుడు తెలుస్తోంది కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టాలంటే పెట్టలేకపోతున్నాం కూడా, ఒక అలవాటు అయిపోయి. ఇప్పుడు కూడా నాకు ఆ థ్రెట్ ఉంది, అక్కడ విపరీతమైన థ్రెట్ ఉంది. కానీ ఆత్మ అనంతము కాబట్టి శక్తి అదే చేసుకుంటాం. అందుకని ఈ మాయాశక్తుల మీద మనకేమీ లేదు కాబట్టి ఉంటే ఉంటాం, పోతే పోతాం అనే పరిస్థితి తప్పించి, ఇది నాది అనుకుంటే భయం వేస్తుందండి. ఈ ఆశ్రమం నాది అనుకుంటే నేను ఎంత కట్టాను కాబట్టి నేను పర్మనెంట్గా చచ్చే వరకు ఇక్కడ ఉండాలని నాకు అనిపిస్తుంది. నాది కానప్పుడు మనకి ఏ కార్యం ఉందో ఒంటి మీద ఆ కార్యం ఆయన చేయించుకుంటాడు, అయిన తర్వాత తీసుకెళ్ళిపోతాడు కదా, అప్పుడు కదా ధైర్యం వస్తుంది. సో మనము మాయ అంటే మన మనస్సే అలా భయపెడుతుంది అని పీపుల్ తెలుసుకోగలిగితే కనుక, అందుకే ఆత్మవైపు ప్రయాణం చేస్తే ధైర్యం వస్తుంది. సాధన ఎప్పుడూ కూడా మీరు గృహంలో ఉన్నప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ ఎవరైనా సరే అటువైపు ప్రయాణం చేస్తే, స్పిరిచువల్లోకి ప్రయాణం చేస్తే వాళ్ళ జీవితంలో వచ్చే ఒడిదుడుకులు ఏమైనా సరే వాళ్ళే పరిష్కరించుకోగలిగేంత జ్ఞానం వస్తుందండి. స్పిరిచువల్ ఆ జ్ఞానం ఉంది. జనం ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇదంతా అయిపోయాక, రిటైర్ అయిపోయాక అప్పుడు చూసుకుందాం అనుకుంటారు. అక్కడ వస్తుంది తేడా. అందుకే మేము చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి తెలియచేస్తున్నాం ఏంటంటే ఉత్తమ జీవన విధానంకి ఆధ్యాత్మికత మార్గం కాబట్టి మన పెద్దలు చదువుకోపోయినా వాళ్ళ పెద్దలు చెప్పినట్టు అలా ఫాలో అయిపోయారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, 100 ఏళ్ళు బతికారు, ఇలాంటివి ఏమీ లేవు, రోగాలు లేవు, ఏమీ లేవు కదండి. మనం కొంచెం పక్కకు వచ్చాం, అదే మళ్ళీ ఇప్పుడు ముందుకు వస్తే బాగుంటుంది. అంటే మీరు అప్పటి నుంచి మాయ అంటే మనసు అంటే మాయ అంట. అసలు ఈ మనసు అంటే ఏంటి? ఫస్ట్ జీవ లక్షణమే మనస్సు అండి. అంటే నేను ఆత్మని అని మర్చిపోయి మనస్సు ఇంద్రియాలని కదపడానికి ఒక సూక్ష్మ శక్తి మనకి. ఓకే, ఆ సూక్ష్మ శక్తి ఏదైతే ఉందో అంతరింద్రియం అంటాం. బుద్ధి, మనస్సు, చిత్తం అన్నీ కూడా అంతరింద్రియాలు కదండి. అది తెలియక మనం ఆ మనస్సుకి బయట భౌతికవన్నీ మీరు అంటించి అలవాటు చేస్తారు. అలవాటు చేసి ఈ శరీరమే నేనని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ మనస్సుకి ఈ శరీరమే నువ్వు అనేది మీరు అలవాటు చేస్తారు. చేస్తే మనస్సు అందుకే గ్రాహక పరికరం అన్నారు పెద్దలు. గ్రహిస్తుంది, గుర్తు చేస్తుంది. అదే మనస్సు మీరు ధ్యానం చేస్తూ, నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను, నాకు ఏ విషయాలు వద్దు అన్నప్పుడు ఆగుతుందా లేదా అండి? ఆగుతుందా లేదా? ఒకవేళ కొత్తలో ఏదో ఆగినా ఆగపోయినా నెమ్మదిగా అలవాటు చేస్తే ఆగుతుందా లేదా? ఇంకెందుకు రాత్రి పోనీ మామూలు ధ్యానం కూడా అక్కర్లేదు. మీరు రాత్రి పడుకునేటప్పుడు నేను ఇప్పుడు పడుకోవాలి అని మీరు ఆలోచించడం మానేస్తే, నేను ఇప్పుడు పడుకోవాలని మీరు మనసుకి సజెషన్ ఇచ్చారు, ఇస్తే ఆ మనస్సు అన్ని ఆలోచనలు ఆపుతుందా ఆపట్లేదా? మరి మీరు నిద్రపోతున్నారా నిద్రపోవట్లేదా? అది భౌతిక శరీరం అలసిపోవడం వల్ల నో భౌతిక శరీరం అలసిపోయినా మీరు ఏదో ఒక సమస్య వచ్చింది అనుకోండి, మీరు దాన్నే ఆలోచిస్తున్నారు అనుకోండి, రోజంతా భౌతిక శరీరం అలసిపోయినా కూడా నిద్ర పడదు. మీరు గమనిస్తే తెలుస్తుంది, నిద్ర పట్టదండి. మళ్ళీ మనం అయ్య బాబాయ్ ప్రొద్దుటి నాకు ఆఫీస్ ఉంది, నేను పడుకోపోతే ఎలాగా
అనుకుని మీరు సజెషన్ ఇచ్చుకుంటే మళ్ళీ పడుకుంటాం కదా. ఓకే. ఓకే, అలా మీరు మీ మనస్సుకి మీరు సజెషన్ ఇవ్వాలి, కానీ దాని గ్రిప్లో మీరు వెళితే, అందుకే సాధన అవసరం. సాధన దేనికండి? సాధన దేనికి? గురువు దేనికని చెప్పాను? మీ మనసుకే గురువు కదా. ఎందుకని? ఆ గురువు అంటే మీకు ఒక రెస్పెక్ట్, వాళ్ళ పట్ల పూజ్యభావం ఏదైతే ఉందో అది మీ మనస్సు లొంగదు. ఆ గురువుగారు చెప్తారు 108 సార్లు ఇచ్చేయి, లేకపోతే 10 సార్లు ఇచ్చేయి, లేకపోతే నువ్వు ధ్యానం చెయ్యి, చేసి నా దగ్గరికి రా అన్నారు అనుకోండి, అప్పుడు మీరు చేస్తున్నారా లేదా? మీ మనసే లొంగదు. కానీ ఈ రెస్పెక్ట్ ఏదైతే ఉందో, ఆ రెస్పెక్ట్, వాళ్ళ పట్ల పూజ్యభావం ఏదైతే ఉందో అది చేయిస్తుందా, చేయించట్లేదా? ఏది చెప్పినా మన మంచిగా చెప్తారనే భావన ముందు వస్తే అని వచ్చినప్పుడు చేస్తున్నారు కదండి, చేస్తున్నారు కదా. చాలా మంది నేనే చేసేసుకోగలను అనుకుంటారు. ఇప్పుడు పుస్తకాలు చదువో లేకపోతే సోషల్ మీడియాలో చూసో ఏదో ప్రయత్నం చేసేస్తారు. నాకు కూడా చెప్తారు, మేము కూడా ఓంకారమే చేస్తున్నామండి, మేము ఇలాగే మీరు చేసినట్టే చేస్తున్నామండి అని చెప్తారు. అయితే మరి ఇంకెందుకు వచ్చారు నా దగ్గరికి అంటే పట్టు రాలేదండి అంటారు. మరి నేను చేసినట్టే నువ్వు చేస్తున్నట్టే పట్టు రాలేదని ఎలా అంటారు మరి కదా. అంటే అలాగే ఉంటుందండి. ఎక్కడో వింటారు, ఏముంది దాన్ని ఓ మండమే కదా అనుకుంటారు. అలా కాదు కదా. సో దాని మీద మేము రీసెర్చ్ చేయటం వల్ల దాని మీద ఆ తరంగం ఏంటి, ఎవరికి ఏదైతే బాగుంటుంది, ఇవన్నీ మాకు తెలుస్తాయి కానీ మీకు తెలియదు కదా. అవన్నీ బయటికి ఎలా చెప్తామండి? ఇదే పని ఏంటి? రోజు ఓ నాయన నీకైతే ఇది అర్థమవుతుంది, నీకైతే ఇది ఇలా అవుతుంది అని చెప్పడానికి మాకు ఇదే పని. అంత ఖాళీ ఎక్కడ ఉంటుందండి? నువ్వు సరెండర్ అవ్వకుండా ఎందుకు చెప్తారు? నువ్వు నిజంగా సిన్సియర్ అయితే ఆ గురువు నిన్ను నెత్తి మీద పెట్టుకుని నీకేం కావాలో అది చూస్తాడు. ఊరికే తొంగి చూడడానికి వస్తారు చాలా మంది. ఎలాగా తొంగి చూడడం అంటే ఏంటండి? ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ జరిగిన దాన్ని నేను వెళ్ళాను కామెంట్ చేయాలి అంటే అదంతా ఒక నెగటివ్ ప్యాటర్న్ ఉంటుంది మనుషుల్లో. మీరు చూస్తే కామెంట్లు పెడుతూ ఉంటారు. ఒక నెగిటివ్ పర్సన్ అంటే రాక్షసత్వం అంటారు దాన్ని. వాళ్ళ మైండ్ రాక్షస మైండ్, అది వాళ్ళనే తినేస్తుంది. దానివల్ల వాళ్ళకి ఉపయోగం లేదు, నష్టం ఉంది. కానీ ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోకుండా నువ్వు కామెంట్ పెట్టినప్పుడు ఆ పాపం నీకే వస్తుంది. ఎందుకని? వాళ్ళని ప్రేమించే వాళ్ళందరూ నిన్ను తిట్టుకుంటారు. ఆ విషయం మీద అవగాహన కూడా ఉండదు. ఆ విషయం మీద అవగాహన ఉండదు. లేనప్పుడు తప్పనిసరిగా పాపము సునిశ్చితంగా ఉంటుంది. సచిన్ గారు, జనాలకు తెలియదండి. ప్రణవ సాధన, ఓంకార సాధన ఏదైతే ఉన్నదో అది బయట ఎన్నో రకాలుగా విరిగి దొరుకుతుంది. అలా కాకుండా ప్రత్యేకం అంటున్నారు కదా, ఏంటి ఆ ప్రత్యేకత? అంటే నేనేమి అలాగా పబ్లిక్లో అదో ప్రక్రియ కింద నేను చెప్పనండి. ముందు వాళ్ళ క్లాస్లో ఎంటర్ అయ్యి నాతో పాటుగా జర్నీ చేసినప్పుడు వాళ్ళు అసలు నిలబడతారా లేదా తెలుస్తుంది. వాళ్ళ ఆశ్రమం వచ్చి ఉన్నప్పుడు అక్కడ మేము కర్మయోగం అన్ని చేయించినప్పుడు అప్పుడు కూడా వాడు నిలబడతాడా లేదా తెలిసిన తర్వాత అప్పుడు మేమే సెలెక్ట్ చేసుకుంటాం. అంతేగాని అదేం ప్రక్రియ కాదండి చెప్పడానికి. అందుకే నేను ఛానల్స్లో కానీ ఎక్కడ ఒక ప్రక్రియ కింద అది చెప్పలేదు. అంటే నిజంగానే ప్రణవానికి అంత శక్తి ఉంది కదా, ఎలా వచ్చింది? అలా ఉన్నది ప్రణవం. ఇక్కడ శబ్దం పరబ్రహ్మ స్వరూపం. ఆ శబ్ద తరంగము, ఆ తరంగానికి అంత శక్తి ఉంది. కానీ ఏ తరంగం మీకు సూట్ అవుతుంది అన్నది మీకు తెలియాలి కదా. ఓకే, ఆ తరంగము పట్టుకోగలిగితే కనుక అది వాడు సాధన చేస్తే ఆటోమేటిక్గా ఆ గురువు కూడా వాళ్ళకి సహకరిస్తే ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళగలుగుతాడు. ముందు శుద్ధ అవ్వాలి కదండి. ముందు శుద్ధ అవ్వడానికి ఒక తరంగం ఉంటుంది అనే విషయం తెలియదు అసలు. శుద్ధ అవ్వాలంటే మనిషి శుద్ధ, మీరు అన్న 6 అరిషడ్ వర్గాలు శుద్ధ అవ్వాలంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు? పూర్వం అయితే అదే కదండి. రాజు కొడుకైనా సరే గురువు దగ్గర విద్య ఎందుకు నేర్చుకోవాలండి కదా. గురువు గారు రారా ఏంటి రాజుగారి దగ్గరికి? వస్తారు. మరి ఎందుకు పెట్టారంటారు వాళ్ళని? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తయారవుతాడు. ఆ రెస్పెక్ట్, ఆ వాల్యూ వాడికి ఉండాలి. ఉంటే కానీ తయారవ్వడు కదా. ముందేంటి, నేను రాజు కొడుకుని అనే అహంకారం తగ్గాలి కదండి. దానికోసం పంపించేవారు, ఉట్టినే కాదు కదండి. నేను రాజు కొడుకుని అనే అహంకారం తగ్గి మిగతా వాళ్ళతో కలిసి జీవించి ఆ జీవితము తను రాజు అయిన తర్వాత సామాన్య జనం ఎలా జీవిస్తారో అర్థమవుతుంది కాబట్టి చేస్తారు. స్పిరిచువల్లో నువ్వు గురువు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడతారో అర్థమవుతుంది. వాళ్ళు ఎన్ని జన్మల నుంచి సాధన చేసి వచ్చారో
ఎలా కష్టపడతారో అది తెలిస్తే ఇన్ని మాటలే రావండి, అసలు ఇన్ని మాటలు రావు. అంటే మీరు అందరు ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటిదే ఇప్పుడు వస్తుంది అన్నప్పుడు, అంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళు వెంటనే మీరు వాళ్ళని కోరుకున్నట్టుగా జీవన్ముక్తి అనేది దొరుకుతుందా ఈ జన్మలోనే, లేదు ఇంకా ఇంకా జన్మలు తీసుకుని వాళ్ళు ట్రై చేయాలి కదండి. అసలు ఇప్పుడు వేరే జన్మలో ఈ అవకాశం లేదు. జ్ఞానం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనకి? ఒకసారి ట్రై చేసుకోరా నాయన, ఇన్నాళ్ళు శరీరంతో ఉన్నావు, ఇన్నాళ్ళు బ్రతకడానికే ఉన్నావు, ఇప్పుడు కొంచెం జీవించడానికి ట్రై చేసుకోమని మనకి జ్ఞానం ఇచ్చినప్పుడు ఈ జన్మలో ట్రై చేసుకుంటే కదా తెలుస్తుంది వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు ఏంటి అనేది. ట్రై చేస్తే కదండి తెలుస్తుంది. మీలాంటి ఉత్తమ గురువుల దగ్గరికి వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఖచ్చితంగా జీవన్ముక్తి అనేది వచ్చి తీరాలి కదా. ఎప్పుడూ కూడా జీవన్ముక్తి అనేది ఇంకొకళ్ళు ఇస్తారనడం తప్పండి. వాళ్ళ మార్గంలో నడిపిస్తారు, నువ్వే ఆ జీవన్ముక్తి వైపు ప్రయాణం చేయాలి ఇది అని చెప్తారంతే. అంతేగాని ఎవరో మనకి జీవన్ముక్తి ఇస్తారు, ఎవరో మోక్షం ఇస్తారు అని అంటే అది తమస్సు అండి, అది తప్పు. ఉన్న నిజాయితీగా చెప్పాలని అంటే వాళ్ళ బ్లెస్సింగో లేకపోతే వాళ్ళ సపోర్టో వాళ్ళ బలమో అది మనం తీసుకుంటాం తప్పించి, ఎప్పుడు కంచంలో భోజనం పెడతారు స్వామి, తినాల్సింది మీరే కదా, లేదు తినిపిస్తారు ఎవరో ఒకరు పోని, మింగాల్సింది మీరే కదండి కదా. ఇది కూడా అంతే, ఎవరు గొప్ప గురువు ఎవరు జీవన్ముక్తి ఇస్తారు అని కాదు, ఎవరికి వాళ్ళే అటువైపు ప్రయాణం చేసేటప్పుడు ఆ సపోర్ట్ కోసం గురువు దగ్గరికి వస్తున్నాము అని తెలుసుకోవాలి తప్పించి మాకు ఎవరో ఇస్తారు అనే ఆశ అది తప్పండి. నేను చేయాలనుకోవడం కరెక్ట్. గురువు చేసేదల్లా నడిపించడం మాత్రం, నడిపిస్తారు. నువ్వు అటువైపు నిజంగా ప్రయాణం చేస్తుంటే వాళ్ళ బలం ఏదన్నా నీకు సపోర్ట్గా ఈజీలో ఏమైనా చెప్పగలుగుతారు. ఈ మార్గంలో మీరు ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, మీరు మానసిక సమస్యలు ఇంకోటి ఎక్కువగా స్త్రీలు ఎదుర్కొన్న వాళ్ళు ఇలా వస్తుంటారు, అంటే వాళ్ళు చెప్పే విధంగా ఈ మానసిక సమస్యలు ఇవన్నీ ప్రాపంచికానికి సంబంధించినవి కదా, ప్రాపంచిక యొక్క జగత్తులో వాడు ఎదుర్కొన్న సమస్యల్లోంచి వచ్చినాయి కదా. అంటే ఈ సాధన ద్వారా ప్రాపంచికంలో ఉండే సమస్యలు కూడా తీరే అవకాశం ఉన్నది. మరి అలాగే వస్తారు కదండి. ఎందుకనంటే ఎవరైనా సరే మా దగ్గరికి వస్తే వాళ్ళే నిజంగా భగవంతుడి కోసం ఎవరు రారండి, ఎక్కడో రేరుగా ఉంటారు. నాకు భగవంతుడే కావాలన్న వాళ్ళు రేరుగా ఉంటారు. వాళ్ళు ఏదో సమస్యతోటో ఒక గురువు దగ్గరికి వచ్చారంటే ఒక సమస్య ఒక బాధతోటే వస్తారు. కానీ రామకృష్ణుడు చెప్పినట్టు ఆహారము ఒకరోజు మనం పెట్టేస్తే సరిపోదు, వాడు ఎప్పుడు ఆహారము తయారు చేసుకునేలా నేర్పాలి మనం కదండి. అప్పుడు మేమేం చేయగలుగుతామంటే ముందు వాడు మానసిక ఒత్తిడి తీసి, నువ్వు ఎప్పుడు మానసికంగా ఒత్తిడి కాకుండా ఉండాలి అని అంటే జన్మ నుంచి జన్మరాహిత్యానికి వెళ్ళాలమ్మా, లేదంటే మళ్ళీ ఇంకో జన్మ వచ్చి అప్పుడైనా ఇదే పరిస్థితిలో ఉంటావు కాబట్టి అనే విషయం తెలియచేస్తే వాళ్ళు స్లోగా రెడీ అవుతారు. సో అంత రెడీ అయిపోవడానికి రెడీగా లేరు కదండి. మనకు ఓపిక ఉండాలి, మనకి ప్రేమ ఉండాలి, ఉండి వాళ్ళని నడపాలి, నడిపితేనే కానీ అది అవ్వదండి. దీనిలో అనారోగ్యము, ఆర్థికము ఇలాంటి సమస్యలు కూడా తీరే అవకాశం అదే నేను చెప్పనంటున్నాను. ఎందుకనంటే నాకు చాలా బాధ ఏంటంటే దానికోసమే వస్తారు, భగవంతుడి కోసం రారు. మీరే అన్నారు కదా ఎవరో ఒక్కరే వస్తున్నారు, మిగతా వాళ్ళందరూ దానికి వస్తున్నారు అన్నారు కదా. అదే కదా, మరి అలాగే వస్తారు. కాబట్టి నేనేమంటానంటే ఆర్థిక సమస్య, సామాజిక సమస్యలు ఇవన్నీ తీరాలని నువ్వు రాకూడదు. నువ్వు సాధన చేయాలని వస్తే, ఇప్పుడు మీరు ఈ ఊరు వెళ్తున్నారు అనుకోండి, మీరు ఏదైనా ఊరు వెళ్తున్నారు అనుకోండి, మీ ఊరు వదిలేస్తున్నారా లేదా స్వామి కదా. ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయా వెళ్ళవా? ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి కదండి. అందుకని నేను ఎప్పుడు కూడా నీకు ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పను, నీకు డబ్బులు వస్తాయని నేను చెప్పను. నువ్వు ఇటు వెళ్ళినప్పుడు ఈ పైసలు లేకపోతే దీంతో కాదు నీ జీవితం, నీ జన్మ కోట్ల విలువైంది, అది తెలియట్లేదు కాబట్టి ఆ విలువైన దాన్ని తెలియజేస్తానంతే. త్రిగుణాతీతంగా ఉండాలి అంటారు, 3 గుణాలకు అతీతంగా ఉండాలంట. అదే మీరు 6 షడ్వర్గాలు అడిగారు. అవును, గుణం అంటే రజస్సు, తమస్సు, సత్వము. అవును, అంటే ఏదో ఒక దాంట్లో లేకుండా ఎట్లా ఉంటాడు మనిషి? ఇక పని చేసేటప్పుడు తప్పనిసరిగా రజస్సు ఉంటుంది అండి, రెస్ట్ తీసుకునేటప్పుడు తమస్సు ఉంటుంది, ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నాడంటే సత్వగుణం ఉంటుంది.
ఇప్పుడు మేము మీకు చెప్తున్నా ఉంటే రజస్ తోటే కదండి. రజస్ ఉండకుండా ఉంటుందా ఏంటి? అదే. కానీ ఉమ్, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఉమ్, ఎలా అంటే ఇప్పుడు వర్క్ చేయడానికి రజస్ వచ్చింది, దాని తర్వాత అది ఆగాలి. ఆగడం అనేసి ఇప్పుడు మీరు ఏదో నన్ను ఇబ్బంది పెట్టారనుకోండి, ఆ బయటికి వెళ్ళాక సచిన్ గారు మీరు ఏంటని తిట్టాను అనుకోండి, ఆ రజస్ కంటిన్యూ అయినట్లు లెక్క. ఓకే, సో అక్కడతో అది క్లోజ్ చేసి మళ్ళీ మనం సత్వంలోకి వచ్చేయాలి. ఇది మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. 3 గుణాలని 6 షడ్వర్గాల్లో అది డీపు కాబట్టి అవి వాటికి సాధన చేయాలి. ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి. చేస్తే కనుక మనం చూసుకుంటుంటే మనకి లెగుస్తుంది కోపం. అయితే అసూయ వచ్చిన తమస్సేనండి. అసూయ వచ్చిన తమస్సే. లెగుస్తున్నాయి ఇవి అన్నప్పుడు మనం దాన్ని గుర్తించగలగాలి. అందుకే నువ్వు చేసుకోమన్నాడు. ఎన్ని చెప్పినా భగవాన్ ఆ ఒక్క వర్డ్లో అన్నీ అందులోకి వచ్చేటంత ఇంత భగవద్గీత అంతా ఒక్క వర్డ్లో చెప్పాడు సార్. నేను అనుకుంటాను భగవాన్ లేకపోతే అసలు మేము ఏమైపోదాం అనుకుంటాను. ఆ ఒక్క వర్డ్లో ప్రతిదీ గుర్తుకొస్తుందండి. ప్రతిదీ గుర్తుకొస్తుంది. అంటే గుణాతీతంగా ఉండడం అనేది మాత్రం అసాధ్యం. ఉండొచ్చు. గుణాతీతంగా మీరు సుషుప్త అవస్థలో ఉన్నారు, ధ్యానం చేస్తున్నప్పుడు గుణాతీత స్థితిలో ఉన్నారు కదండి. డీప్ సాధన చేసేటప్పుడు సమాధిలో గుణాతీత స్థితిలో ఉంటారు, తప్పనిసరిగా ఉంటారు. అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడైనా కనీసం మనం భగవంతుని లో ఉన్నట్టుగా భావన చేయొచ్చు. మరి భగవంతుడిలో ఉన్నామనే కదా ఇవన్నీ గుణాతీత స్థితి వచ్చింది కదా. లేకపోతే ఎలా వస్తుందండి? నీకేదో మనస్సు ఏదో డోలుస్తుంది, అక్కడ ఏదో ఉంది, నువ్వు ముందు చూసుకో అంటుంది ఏంటి, రజస్సు పరిగెడుతుంది. ఏదో స్వార్థం ఉంది, ఇప్పుడు సచిన్గా దేనికి ఉపయోగపడతారు అనుకున్నాను అనుకోండి, తమస్సులోకి వచ్చేస్తుంది కదా ఇదంతా. సో ఏ పని చేస్తున్నా ఈ మూడింటిని మీరు ఈ మూడింటితోటే పని చేసినా కూడా ఈ మూడింటిలో నేను ఇరుక్కుంటున్నానా లేదా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరో చెప్పక్కర్లేదండి, ఎందుకంటే ఎవరు చెప్పరు, ఎవరికి తెలీదు మనం ఏ గుణంలో ఉన్నాం అనేది ఎవరికి తెలీదు. ఎందుకని మనం లోపల ఏదనిపించిందో అది మొహంలో వ్యక్తం చేయం. మొహంలో నవ్వుతూ కొంతమంది వ్యక్తం చేసేస్తారు, వాళ్ళకి బీపీలు రావు. ఓకే, ఎవరైతే లోపల ఒకటి పైకోటి ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా బీపీలు వస్తాయి. అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని చేసినా కూడా మనసు అనేది ఏదో కోతి లాంటిదనో ఇంకోటి చెప్తా ఉంటారు. అది మనం బాహ్యంగా బయట ప్రపంచం తిరగకుండా అయితే ఉండలేము, చూడకుండా ఉండలేము, వినకుండా కూడా ఉండలేము. మరి ఈ సమయంలో వచ్చే చెడు ఆలోచనల నుంచి దీన్ని ఏ విధంగా మళ్లించాలి? సాధన చేస్తున్నంతసేపు మాత్రమే వీళ్ళు ఆ విధంగా ఉండి తర్వాత మామూలుగా అయిపోయిన తర్వాత ఇంక సాధన చేసి ఏంటి ఉపయోగం? ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు శరీరానికి స్నానం చేస్తున్నారా? చేయట్లేదండి, కంపల్సరీ చేస్తున్నారు. మరి మనస్సుకి చెయ్యాలా వద్దా? ఓకే, అంటే ఏ రోజుకి ఆ రోజు మీరు తిరిగిన దాన్ని బట్టి దాని తీవ్రతను బట్టి మీరు చెయ్యరు. ఓకే, మీకు ఏదైనా పనులు ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. మరి అప్పుడు అది ఎలా ఉంటుంది? శరీరానికి అయితే శుద్ధి చేస్తున్నారు, ఆహారం ఇస్తున్నారా లేదా? మానేలేదు కదండి, ఆహారం ఇస్తున్నారు, శుద్ధి చేస్తున్నారు. బయటికి వెళ్ళి వచ్చామని మీకే చికాగ్గా ఉంటుంది, మళ్ళీ డ్రెస్ మార్చేసుకుంటున్నారు, మళ్ళీ ఫ్రెష్ అవుతున్నారు. మరి మనస్సు ఫ్రెష్ అవ్వాలని ఎందుకు అనుకోవట్లేదు? అక్కడ నాలెడ్జ్ లేక మనుషులు ఇబ్బంది పడుతున్నారంటాను. ఎప్పటికప్పుడు ఇప్పుడు మేమైనా సరే మా సాధన మేము చేసుకోలేదు అనుకోండి, ఇంకా అప్పుడు ఎలా కుదురుతుంది? అప్పుడు పక్కకి పడిపోతాం కదండి. ఎవరికి వాళ్ళ కాపలా కాసుకోవాలి, పక్కకు పడిపోకుండా. చేసుకోకపోతే ఏమవుతుంది? ఈ భౌతిక ప్రపంచంలో బోల్డ్ వస్తాయి మనకి కదండి. బోల్డ్ డబ్బు, కార్లు, గౌరవాలు, దండలు ఏవో వస్తాయి, అన్ని బోల్డ్. కానీ అవి ఎన్ని రోజులు ఉంటాయి కదండి? ఎన్ని రోజులు ఉంటాయి? మీరు సినిమా స్టార్లని వాళ్ళని చూస్తున్నారు, అంతా వాళ్ళ పుణ్యం, బోల్డ్ వస్తున్నాయి. కానీ వాళ్ళకి ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది గమనిస్తే తెలుస్తుంది కదా, అలా తెలుస్తుంది. సో మనం గురువులు అయ్యుండి కూడా మనం కూడా పడిపోకుండా ఉండాలి అని అంటే ఆ ఎరుకైతే మాత్రం ఉండి ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే. అది ఎవరు చెప్పరు. శరీరము ఎలా అయితే మీరు శుద్ధి చేస్తున్నారో, ఆహారం ఎలా ఇస్తున్నారో, మనస్సుకి మనం శుద్ధి చేయాలి అని తెలియాలి. ఈ శుద్ధి అనే ప్రక్రియ ఏ విధంగా చేయాలి? వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు జపం చేస్తారా, ధ్యానం చేస్తారా, వాళ్ళ ఇష్టం. కొంతసేపు మనస్సుని ఆ బాహ్య ప్రపంచం నుంచి దాన్ని కామ్గా ఉంచటము,
అది గ్రంథం చదువుకుంటారా? ఓకే, లేకపోతే ఏదైనా మీరు మొక్కల్లోకి వెళితే ఒక హాయి వచ్చేస్తుంది మనకి, ప్రకృతిలోకి వెళ్తారా? అది వాళ్ళ ఇష్టం. అందుకే చెప్తున్నాను, మీ మనస్సుకి మీరు టైం ఇవ్వండి అంటున్నాను నేను. శరీరానికి టైం ఇచ్చారు, జీవితానికి టైం ఇచ్చారు, మీ మనస్సుకి అదే నడుపుతోంది కాబట్టి దానికి కూడా ఇవ్వాలనే చిన్న జ్ఞానం తెలిస్తే కనుక ఎవరు ఇబ్బంది పడరండి. అంటే కానీ ఇవన్నీ చూసినవన్నీ మనకి చిత్తంలో స్టోర్ అయి ఉంటాయో, ఇంకా నువ్వు మనసు నువ్వు ఎంతసేపు కంట్రోల్ చేసి మళ్ళీ ఏదో టైంలో గుర్తొస్తాయి, నీ మీ ప్రభావితం చూపిస్తాయి అంటారు. మరి దానికి మీరు శుద్ధి చేయొద్దా? ఇప్పుడు జన్మల నుంచి ఏవో తెచ్చుకున్నాం అనుకుందాం పోనీ, ఏమండి, మనకే తెలిసిపోతుంది కదా. తెలుస్తున్నప్పుడు దాన్ని మనము ఇది వాసన, ఈ వాసనని మనం తొలగించుకోవాలని మనకు తెలియాలి కదా. తెలియాలి. మనం కొంత శుద్ధి చేసుకోలేము. డీప్ సాధన చేసేటప్పుడు గురువులు ఆ వాసనలు తీస్తారు. నిజమైన గురువులు అయితే కనుక ఆ వాసన వాళ్ళు నిజంగా సిన్సియర్గా వీళ్ళు సాధన చేస్తూ ఉంటే గురువులే తీయగలగాలి. వాసన అయితే గురువులే తీయగలరు. మనస్సు వరకు, బుద్ధి వరకు వీళ్ళు ఏదో శుద్ధి చేసుకుంటారు, కానీ జన్మాంతరం నుంచి ఏవోటి వస్తాయి మనకి, తెచ్చుకుంటాం మూట. ఆ మూట తొలగడానికే స్పిరిచువల్, దానికే గురువు కదండి. అంటే గురువు సూక్ష్మ రూపంలో వచ్చే గురువులు ఎవరైనా ఉంటారండి, వీళ్ళు ఈ గురువు దగ్గరికి వెళ్ళారు వాళ్ళే చేయగలుగుతారంటారా? మీరు వెళ్ళిన గురువు నిజంగా చేయగలిగే స్థితి ఉంటే వాళ్ళే చేస్తారు. వాళ్ళే చేస్తారు. మీరు వెళ్ళిన గురువు సరైన గురువు అయితే కనుక వాళ్ళే చేస్తారు. తీవ్రత ఎక్కువైతే ఆధ్యాత్మికతలో, సాధనలో తీవ్రత ఎక్కువైతే గృహస్థలో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్తుంటారు. అది తప్పండి. ఇప్పుడు మేమందరం గృహంలోంచే వచ్చాం కదా. సరైన జ్ఞానం ఉంటే, తీవ్రత అంటే ఆతృత, తీవ్రత కాదు అది, ఆతృత ఉంటుంది. ఆతృత ఎలా ఉంటుందంటే పక్కోళ్ళని ఎవరినో చూసి నేను అర్జెంటుగా ఎలా అయిపోవాలి అలా అయిపోవాలి, లేకపోతే పుస్తకాలు చదువుతారు, సోషల్ మీడియాలో చూస్తారు, అక్కడో ముక్క వింటారు, ఒక లైన్లో వెళ్తున్నాడు వల్ల మళ్ళీ కాదు ఇదైతే నేను తొందరగా వెళ్ళిపోతాను అనే ఒక ఆతృత ఉంటుంది. అందుకే శరణాగతి అన్నారు. నువ్వు సరెండర్ అవనంత వరకు నువ్వేం పొందలేవండి. ఇది మన పెద్దలు చెప్పింది, నేను చెప్పింది కాదు. నేను కూడా చాలా సంవత్సరాలు ఆత్మే గురువు కదా, మనకి గురువు ఎందుకని అనుకున్నాను. ఓకే, అంతే. ఇది తెలుస్తుంది మనకి నిజంగా గురువు వచ్చినప్పుడు లోపలే ఉన్నాడు అని మనం ఏదో చెప్తా ఉంటారు కదా. అంటే ఏ స్థాయిలో ఆ స్థాయిలో తీసుకోకుండా ఎవరో హైయెస్ట్ చెప్తే అది మనం తీసేసుకుని మనకు అన్వయించేసుకుని మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఆ ఆతృతలో స్పిరిచువల్లో ఏదో చేసేయాలనుకోవడం తప్పు. జీవితం వేరు, ఆధ్యాత్మికం వేరు కాదండి. నీ జీవితాన్ని చక్కగా మలుచుకోవడానికి ఆధ్యాత్మికం సపోర్ట్ చేస్తుంది, సాధన. తర్వాత నువ్వు నిజంగా సిన్సియర్గా చేసినప్పుడు జన్మాంతరం వైపు నువ్వు వెళ్ళడానికి నీ గురువు సపోర్ట్ చేస్తాడు. అంతే ఉంది. అసలు ఎన్నో రకాల ఒత్తిడులు, విపరీతంగా స్ట్రెస్, ముఖ్యంగా స్త్రీల మీద అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. అంటే గృహంలో ఉంటుంది, బయట కూడా సొసైటీ నుంచి ప్రెజర్ ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలనుకుని ఇబ్బందులు ఉంటారు, పిల్లలు కాలేజీలకు వెళ్ళేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటే, ఇన్ని రకాల ఒత్తిడి తగ్గించుకుందామని ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే ఈ ఆధ్యాత్మిక ఒత్తిడి ఎక్కువైంది కదమ్మా. ఏ విధంగా అంటే ఏది కరెక్ట్ ఏది కాదు, ఇదా అదా అని ఒక స్ట్రెస్ వాళ్ళు తీసుకుని ఇప్పుడు దేనిలోని కూడా వాళ్ళు ఒక లైన్లోకి వెళ్ళలేకపోతున్నారు. దాన్ని ఎట్లా వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయాలి? అందుకే బయటకు రావాల్సి వచ్చిందండి. మేము సోషల్ మీడియాలో అనేక రకాలుగా చెప్తున్నప్పుడు పడుకుని మనం చక్కగా సెల్ పక్కన పెట్టుకుని స్పిరిచువల్ పేరు చెప్పి అన్ని రకాలు వినేస్తూ ఉంటే మైండ్లో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎక్కువైపోయిందండి. మనసుకి ఇచ్చేసారు కదా, మీరు మనసుకి ఇచ్చేసారు. ఇచ్చేయడం వల్ల విషయం అనేది మీరు మనసుకి ఇచ్చేసారు. స్పిరిచువల్ అనే విషయాన్ని మనసుకి ఇచ్చేసారు. ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అది గుర్తు చేస్తూ ఉంటుంది కదండి. అప్పుడు వచ్చింది ఇబ్బంది లాగా తప్పించి పూర్వం లేదు కదండి. పూర్వం ఎవరికి ఇంత ఇబ్బంది లేదు, వాళ్ళు గృహస్థులుగా ఉన్నారు. కొంతమంది మాత్రమే గురువులు సాధన అని వెళ్ళేవారు ఇది వరకు. ఇప్పుడు ఎక్కువ మంది ఆ వైపుగా ప్రయాణం చేస్తున్నారు. అప్పటికిప్పటికి మార్పు ఏంటంటే ఇది వరకు లేదు అనడానికి కారణం ఏంటంటే చాలా తక్కువ మంది గురువులు ఎక్కడున్నారో వెళ్ళడము, ఒక లిమిటెడ్గా ఉండి వాళ్ళు ఆ ముందు ఆ మార్గంలోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అనేక మంది స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా దీంట్లోకి వచ్చేవాళ్ళు. ఏది మంచిది చూస్తున్నారు. మంచిది అంటే అది సోషల్ మీడియా నుంచే వచ్చిందండి. అది మంచిదే, అంతే. రెండు ఉంటాయి, మంచి చెడులు రెండు ఉంటాయి. ఎందుకనంటే ఎక్కడున్నారో తెలియదు, తడుముకోలేము, మనకేం కావాలో తెలియదు. అటువంటప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదండి. అప్పుడు వచ్చిన తర్వాత
నాకేం కావాలో తెలుసుకుని అక్కడతో ఆగాలి తప్పించి ఇంకా అదే పని కింద శ్రవణానందం అంటారు. ఆ శ్రవణానందంలో మనస్సు ఇరుక్కుంది అని తెలియాలి. అక్కడ మళ్ళీ స్టాప్ చేయాల్సి ఉంటుందండి. స్టాప్ చేసి నేను ఇన్ని రోజులు విన్నాను, విషయం తెలిసిపోయింది, ఇంకా నాకు విషయం వద్దు, నేను ఆచరించాలంటే నేను ఏం చేయాలనే అన్వేషణ కావాలి, ఆ విచారణ కావాలి. నా గృహంలో నాకుండే పరిస్థితి ఏంటి, నాకుండే కమిట్మెంట్స్ ఏంటి, నేను ఎలా వెళ్ళగలుగుతాను అనే దగ్గర ఆ క్లారిటీ లేకపోతే ఎలా స్వామి? అంటే ఈ అలజడి నుంచి వాళ్ళు ఏదో ఒక దాన్ని ఎన్నుకోవడంలోనే ఇబ్బంది కదా. అవును, అదే ఆ క్లారిటీ రావాలి. ముందు ఆ క్లారిటీ రావాలి. ఎవరైనా సరే ముందు అలా తిరుగుతారండి. తిరిగిన తర్వాత వాళ్ళకు ఒక అవగాహన వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆగుతారు. అంతవరకు వాడి కాళ్ళు ఊరుకోవు. కానీ ఇంతలోనే నష్టం జరిగిపోతుంది. ఏ నష్టం? మరి ఎవరు వెళ్ళమన్నారు? వాళ్ళు స్వయంగా వెళ్ళారు కదా. మంచి కోసమే కదా వెళ్ళారు. మంచి కోసమే వెళ్ళారు, నేను కాదంటలేదు. కానీ ఏమి నష్టం జరుగుతుంది అంటే సమయం వృధా అవుతుంది. మరి నీ జీవితంలో నీ చిన్నప్పటి నుంచి ఎంత సమయం వృధా చేశారు? నీ చిన్నప్పటి నుంచి ఎంత సమయం వృధా చేశారు? తెలియక చేశారు. తెలిసినప్పుడు ఎప్పుడు కూడా తెలిసినప్పుడు ఏంటంటే సమయం వృధా. నేను కూడా మరి ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు తిరుగుంటాను. నేను ఎప్పుడు సమయం వృధా అయింది అనుకోలేదు. నాకు అవగాహన వచ్చింది. ఎలాగా? సంస్థల డెవలప్మెంటే తప్పించి స్పిరిచువల్ లేదు అని అర్థమైన తర్వాత నోరు మూసుకుని ఓంకారాన్ని పట్టుకోగలిగితే దాని మీద అలా జర్నీ ఇదంతా కూడా. ఇప్పుడు ఆ 7 సంవత్సరాలు వేస్ట్ అయిందని చెప్పి నేనేం బాధపడలేదండి. ఎందుకంటే అవగాహన వచ్చింది, ఇంకొకసారి వెళ్ళను కదండి. వచ్చిన తర్వాత మీరు దాని యొక్క రిజల్ట్స్ మీరు చూసారు, దానిలో ఉత్తమంగా ఈ విధంగా ఇప్పుడు మా ముందుకి ఈ విధంగా వచ్చారు. వీళ్ళు ఏంటంటే ఆ విధంగా అవ్వగలుగుతామా లేదా, మనం వెళ్ళగలుగుతామా లేదా అనే దాంట్లో అసలు ఎంత అదృష్టం అంటే అండి, ఎవరికైనా ఇప్పుడున్న వాళ్ళకి ఎంత అదృష్టం అంటే వాళ్ళు సాధించి అరటిపండు ఒలిసిపెట్టి చేతిలో పెడుతుంటే తినలేకపోతున్నారు. ఏం చేయాలి? నాకు ఒక్కొక్కసారి వాళ్ళకి చేయించేటప్పుడు హీలింగ్ కానీ ప్రాసెస్ చేస్తున్నప్పుడు చాలా అనిపిస్తుంది, వీళ్ళు ఎంత అదృష్టవంతులు, మనకి ఎవరైనా చేయిస్తే బాగుండేలాగా. మనకెవరు చేయించలేదు కదా. అదే కదమ్మా, ఎందుకంటే మీరు దాదాపుగా 30 సంవత్సరాల పాటు దాని మీద కృషి చేసి ఈవేళ ఆ ఫ్రూట్స్ మీరు ఇస్తున్నారు. ఫ్రూట్స్ తినడమే, వాళ్ళు ఇప్పుడు చెట్లు నాటారు. అది కూడా మేము తినలేమంటే ఏం చేయాలండి? తమస్సు అదంతా తమస్సు. నేను డబ్బులు ఇస్తాను కావాలంటే, ఆధ్యాత్మికంలో మీరు నాకు మోక్షం ఇస్తారా, కావాలంటే ఆస్తి రాసేస్తాను, మోక్షం ఇస్తారా అని అడుగుతారు. అది తప్పు అని మనం చెప్పామనుకోండి, అది రైట్ అనే వాళ్ళ దగ్గరికి పోతారు. పోయి మేము మోసపోయాము అంటారు. ఎవరు వెళ్ళమన్నారు? నీ తమస్సు ఏం చేసింది? నేను కష్టపడను, నేను ఏమీ ఆచరించను. నేను ఒకటే చెప్తాను స్వామి, ఇవన్నీ అనవసరం. మీరు చదువుకోవడానికి 5 ఏళ్ళు ఖర్చు పెడుతున్నారు, ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి 10 ఏళ్ళు ఖర్చు పెడుతున్నారు, పెళ్లి చేసుకుని పిల్లల్ని పెంచడానికి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఖర్చు పెడుతున్నారు. స్పిరిచువల్లో ఎంత టైం ఖర్చు పెట్టారు? ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. అసలు అవసరం లేదు. అసలు మీరు కోరుకోవడం ఎక్కువ కోరుకుంటున్నారు, సమయం ఇవ్వనంటున్నారు. ఎలా కుదురుతుంది కదండి? పిండి కొలిది రొట్టె అని చెప్పి మీరు ఎంత సమయం ఇచ్చారో అంతే మీరు పొందుతారు కదండి. మీరు ఎంత డబ్బు ఇచ్చారో అలాంటి వస్తువే తెచ్చుకుంటున్నారు మీరు. ఇక్కడ సమయం అంటే నీ పుణ్యం, నీ కాలాన్ని మిగతా అన్నింటికి ఇంత ఖర్చు పెట్టావు కదా. మరి ఇదేమో కోరుకునేది ఎక్కడ? మోక్షము, భగవంతుని చేరుకోవడం కోరుకుంటున్నప్పుడు దానికి నేను ఇచ్చే సమయం ఎంత? అందులో పార్టీలు పెళ్లిళ్ళు వస్తే నేను ఎగ్గొట్టేస్తున్నానా? అవన్నీ చెప్పరండి, అవన్నీ చెప్పరు. మరి సిన్సియర్కి ఎప్పుడు లోటు లేదు స్వామి. నిజాయితీగా సిన్సియర్గా ఉన్నప్పుడు లోటు ఎక్కడ ఉంటుంది కదా. ఇట్లాంటి గురువు కావాలని వాళ్ళ లోపల ఒక ఆర్ద్రత ఎక్కువ అయినప్పుడు ఖచ్చితంగా అలాంటి గురువు దొరుకుతాడనే గ్యారంటీ అయితే ఉంది. ఖచ్చితంగా చెప్తాను నేను ఈ విషయం. వాళ్ళు సిన్సియర్గా గురువు కావాలనుకున్నప్పుడు వాళ్ళకి గురువు దొరుకుతారండి. మీరు అంత తీవ్రత పడిన క్షణం ఎప్పుడైనా ఉందా? ఉంది. అంటే విసిగిపోక ముందు నేనన్న అటు వెళ్ళినప్పుడు మాత్రం చాలా తీవ్రంగా తిరిగాను. విసిగిపోయిన తర్వాత నాకు వద్దు ఇంకా అనుకున్న తర్వాతే నాకు దొరికారు. అనుకున్న తర్వాత అప్పుడు దొరికినప్పుడు కూడా వాళ్ళని కూడా రిజెక్ట్ చేశాను. ఎందుకని? విసిగిపోయి ఉన్నాను. ఎన్నో చూస్తున్నాను. అప్పటికే ఒక స్త్రీని అయ్యుండి చాలా ఇబ్బంది పడ్డానండి. ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి నాన్నగారే గురువు కాబట్టి సన్యాసం అని అంటే అటు పారిపోయాను.
ఎందుకని మా అమ్మగారి ప్రభావమో లేదా అప్పుడున్న సాధువులను చూసి వద్దు అని వివాహం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆ జీవితంలో సేవ చేయాలి అనుకున్నాను. ఈ స్పిరిచువల్ వద్దు, సేవ చేయాలి, అది ఇది వేరని నేను అనుకున్నాను. ఆ సేవ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం నాకేంటంటే సేవ కూడా గొప్ప కోసమే చేస్తున్నారు, ఇందులో మనం పడిపోతాము. ఇలా కాదు, గుర్తింపు కోసమే సేవ చేస్తున్నారు, గుర్తింపు కోసమే ఇవన్నీ అనేది అర్థమైన తర్వాత బాధ వచ్చి అప్పుడు భగవాన్ తెలియబట్టము, అది జన్మాంతర వాసన, అప్పుడు అన్వేషణ, ఇవన్నీ జరిగినాయి కదండి. విసిగిపోయి నేను వాళ్ళని రిజెక్ట్ చేసిన వాళ్ళు నన్ను పట్టుకున్నారు. ఇది నేను సన్యాసానికి కూడా మరి అదే కదా, మా గురువుగారు పాపం ఆయన తాపత్రయపడి నేను సన్యాసం కూడా వద్దన్న వారు పాపం. నీకు అర్హత ఉంటే గురువే నిన్ను పట్టుకుంటాడు. తప్పకుండా ఈశ్వరుడు ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందండి. అర్హత పెంచుకోవడమే. భగవంతుడు నారు పోసిన వాడు నీరు పోయడా అంటే పొట్టకు చూస్తున్నారు, కానీ ఆయన నిన్ను పుట్టించినప్పుడు ఈ మానవ జన్మ ఇచ్చాడు అంటే నువ్వు జ్ఞానం వైపుకు వెళ్ళి ఆత్మ వైపు ప్రయాణం చేసి నన్ను చేరుకోమని చెప్పాడు. శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అని చెప్పాడు కదండి. బోధయంతః కథయంతః పరస్పరం. నువ్వు వింటావా, కథల రూపంలో తెలుసుకుంటావా, అన్నింట్లో నేనే ఉన్నాను, తెలుసుకుని నన్ను చేరుకోమని చెప్పాడు కదా. అంత బాగా చెప్పినప్పుడు ఆయన చూసుకోడండి పాప, ఆయన బిడ్డలను ఆయన చూసుకుంటున్నాడా లేదా? మీకు ఆపద వస్తే భగవంతుడిని తలుచుకుంటున్నారా, ఎవరిని తలుచుకుంటున్నారు కదా? అప్పుడు నువ్వు పూర్తిగా సత్యం వైపు ప్రయాణం చేసి నాకు ఇదే కావాలి, నువ్వు తప్ప ఇతపరం బెరుగను అని ప్రహ్లాదుడు చెప్పినట్టు మనం వెళ్ళగలిగితే, అవన్నీ స్టోరీలు కాదు స్వామి, వాళ్ళ జీవితాలు. ఒక రాక్షస తండ్రి దగ్గర ఒక దైవబలంతో ఒక చిన్న బిడ్డ ఎలా నిలబడ్డాడు. ఈ స్టోరీలు అనుకుంటే ఏం చేయాలి, సినిమాలు స్టోరీలు తీసి మీకు మైండ్ అంతా పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అవుతుంది. ఇప్పుడు మేము ఒక స్త్రీ రూపంలో ఉండి అక్కడ అన్ని ఇబ్బందులు పడినా అక్కడే కూర్చుంటే ఆశ్రమం పుట్టింది. ఓకే, కట్టింది కాదు స్వామి, పుట్టింది, అది ఇయ్యబడింది. కట్టారని అని అనుకుంటారు, అది మనం ఏం కట్టమండి. మనమేవరండి కట్టడానికి? ఒక చిన్న ఇల్లు కట్టడానికి నానాయతన మీ జీవితాంతం పడతా ఉంటారు. ఒక అంత పెద్ద ఆశ్రమం కట్టాలని అంటే ఎంతమంది గురువులు సపోర్ట్ చేయాలి, ఎంతమంది పీపుల్ సహకరించాలి, దైవబలం ఎంత కావాలి, ఎంత ఉంటే ఈ ఉపాధి చేస్తుంది. ఇది మనం గుర్తించాలి. అది కట్టి నేనే కట్టానన్నాను అనుకోండి, నేను అయిపోయింది, పడిపోయింది, దాని కింద నలుగుతాను. దాని పైన కూర్చోవాలి అని అంటే మంది కాదు, ఇది మంది కాదు అన్నప్పుడు అది నా కింద ఉంటుంది. ఓకే, కాబట్టి జీవితం ఎవరైనా సరే వాళ్ళ జన్మకు వచ్చినప్పుడు ఒక్క మానవ జన్మలోనే మనం తెలుసుకోగలం. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఎంత అనవసరమైన విషయాలు తగ్గించుకుంటే మనకు టైం ఉంటుంది. ఆ టైంని నా జన్మకి నేను సద్వినియోగం చేసుకోవాలన్నప్పుడు మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, చుట్టూ ఉండే ప్రకృతి అన్నీ సహకరిస్తాయి అని ఖచ్చితంగా చెప్తాను. అంటే అమ్మ, ఇప్పుడు జీవుడు వేరు, ఆత్మ వేరా? జీవుడికి ఆత్మని సెపరేట్గా చేసుకోవడం అంటే, ఈ శరీరాన్ని ఆత్మని సెపరేట్గా చూసుకోవడం అంటే మన శరీరాన్ని, ఈ దేహాన్ని మనమే చూసుకోవడం ఎట్లా సాధ్యం అవుతుంది? రెండు వేరు వేరా? కాదు, ఆత్మ ప్రారబ్ధానుసారం శరీరాన్ని తీసుకుంటుంది. ఓకేనండి, శరీరాన్ని తీసుకున్నప్పుడు లోపల నుంచి తనే రక్షణ అంతా కూడా. ఓకే, పుట్టిన పిల్లవాడికి ఎవరు రక్షణ? తల్లి రక్షణ అని మీరు అంటున్నారు. ఒకవేళ రోడ్డు మీద వదిలేస్తే తల్లి ఎవరొకరు ఎలా కాపాడుతున్నారు? తనకి తాను పోషించుకుంటుంది. ఓకే, కానీ ఇప్పుడు అక్కడికి ఏమవుతుంది అని అంటే, నెమ్మదిగా భౌతిక పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మన మనస్సు ఈ శరీరమే నేను అనుకోవడం వల్ల ఆ జీవ లక్షణాలని అంటించుకుంటూ ఉంటాం. ఓకే, స్పిరిచువల్ ఏం చేస్తుంది అని అంటే, ఈ జీవ లక్షణాలు తగ్గించి ఆత్మ వైపు ప్రయాణం చేయిస్తుంది. నువ్వు మర్చిపోయిన ఆత్మని గుర్తు చేస్తుంది. కాబట్టి జీవుడు వేరు, ఆత్మ వేరు కాదు. జీవ లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు మనమే తెచ్చుకున్నాం. ఓకే, అనేక జన్మల నుంచి శరీరంతో వచ్చాం కాబట్టి
శరీర వాసన అనేది ఒకటి ఉంటుంది. అవును. జన్మాంతర వాసన అంటే అది ఒక్కటే ఉంటుంది. అవును. ఓకే, ఆ జన్మాంతర వాసన వదిలించడానికే గురువు యొక్క లక్ష్యం. అవును. ఓకే, ఈ శరీరాన్ని చూసుకుని మనము నేను నేను అనుకున్నప్పుడు ఆత్మను మర్చిపోతున్నారు మీరు. ఆ మర్చిపోయిన దాన్ని స్పిరిచువల్ ఏం చేస్తుందంటే గుర్తు చేస్తుంది. ఒరే నాయన, నువ్వు జీవుడు కాదు, నువ్వు ఎన్ని రోజులున్నా ఇంతే, ఇంకా నువ్వు మళ్ళీ ఈ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా నిన్ను వదిలేసినప్పుడు, నీకు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎలాగో తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుందండి. ఎవరికైనా మెచ్యూరిటీ 40 తర్వాత వస్తుందంటే ఏంటి అర్థం? అనుభవంలో ఏ భ్రమ అయితే ఉందో ఇన్ని రోజులు నాది నాది అన్నది, అది నీది కాదే అని 40 తర్వాత 60 వచ్చేలోగా అర్థమవుతా ఉంటుంది, అవగాహన వస్తూ ఉంటుంది. కానీ అప్పుడు ఈ 40 వరకు చేసిన అనుభవం మనసు పట్టేసుకుని అది వెంటాడుతూ ఉంటుంది. అందువల్ల మీకు మొదటి నుంచి స్పిరిచువల్లో ఉంటే ఈ అనుభవం తగ్గుతుంది. ఒకవేళ లేదు, అలా వచ్చేసారు, ఓకే, ఇప్పటి నుంచి అయినా ఆ జీవలక్షణాలు తగ్గించి నేను ఆత్మని అనే విషయం గట్టిగా పట్టుకుంటే కనుక ఆ జర్నీ ఈజీ అవుతుంది, లేకపోతే అవ్వదండి. అయితే ఇప్పుడు చివరిగా ప్రేక్షకులందరికీ కూడా ఏదైనా కూడా మనకి అనుకూలంగా జరుగుతుంది, ప్రతి విషయం కూడా ఇదంతా కూడా విశ్వ ప్రణాళికలో భాగంగానే జరుగుతుంది అని వాళ్ళు అనుకోవాలంటే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండాలో చెప్తే ఈ సత్సంగానికి అసలు ముగింపు. వాళ్ళ జీవన విధానంలో దైవానికి ఇంపార్టెన్స్ ఇస్తూ అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా కొంత సమయం వాళ్ళు మిగతా భౌతిక విషయాలను వదిలి వాళ్ళతో వాళ్ళు ఉండడం అనేది చేయగలిగినప్పుడు సత్సంగము, సద్గ్రంథ పఠనము, లేదా ధ్యానము, జపము, పూజ ఇవన్నీ వాళ్ళ జీవితంలో భాగంగా చేసుకోగలిగినప్పుడు మీరు ఒక నెల రోజులు చేసిన ఆటోమేటిక్గా మనిషికి భౌతిక పరిస్థితుల పట్ల విసుగొచ్చేస్తుంది. అప్పుడు బాధ్యత గుర్తొస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే బాధ్యత తప్పదు కాబట్టి బాధ్యత వరకు పెట్టుకుని భౌతిక పరిస్థితులు ఇరుక్కోకుండా ఉంటాడు. ఎందుకనంటే మ్యాక్సిమం మనం చేసే పనులన్నీ కూడా నన్ను ఎవరన్నా అనుకుంటారేమో అని చేస్తాం. స్పిరిచువల్ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే నన్ను ఎవరు అనుకున్నా పర్వాలేదు, భగవంతుడు అనుకోకుండా ఉండాలి అనే స్థితికి వస్తారు. వస్తే బోల్డ్ ఖాళీ వస్తుంది. ఇది నా జీవితంలో అనుభవం. అన్ని ఫంక్షన్లు అవాయిడ్ చేసి అన్ని ఎప్పుడో సన్యాసం ఇప్పుడు తీసుకున్నానండి. ఒక 14 సంవత్సరాలు మానసికంగా మీరు ఎప్పుడు నేను సన్యాసిని అనే 14 సంవత్సరాలు దీని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ కుటుంబంలో ఉంటూ అవి చేసుకుంటూ వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే ఇది అనవసరం అనిపించింది వచ్చిన తర్వాత. కానీ గురువులు ఏం చేస్తారంటే అది వచ్చిన తర్వాత తెలుస్తుంది కాబట్టి పట్టుకుంటారు, వాళ్ళు పట్టుకుంటారు. ఇంక మరి గురువు మాట కాదనలేం కాబట్టి. కానీ కరెక్ట్ అండి, ఇప్పుడు కూడా ఎప్పుడైనా మనం పడిపోతుంటే అగ్నివర్ణ వస్త్రం గుర్తు చేస్తుంది. ఆ అడుగు ముందుకి పడదు, ఆగుతుంది. అప్పుడు అనిపించింది వాళ్ళకి తెలుసు ఇంకా పరిణతి చెందాలి అని అంటే ఎక్కడైనా మనం పడిపోతామేమో అని వాళ్ళ కృప, అది వాళ్ళ కృపతో మనకి ఇచ్చిన వరం అనుకుంటాను. చాలా సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే మనం ఈ సత్సంగంలో ఎక్కువ విషయాల్లో కూడా మీ ఆశ్రమం ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది అందరికీ ప్రకటితం కావాలి, మరింతగానో దాన్ని ఎక్కువ మంది వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ సత్సంగం చేయడం జరిగింది. అవును, మీకు ముందు నుంచి అదే అభిమానం. అది ఎందుకనంటే ఎక్కడైనా మంచి ఉంటే అక్కడికి వెళ్ళడమే మనకు కావాల్సింది. అది ఉపయోగించుకోవట్లేదు, ఎన్నో ఉన్నాయి, మీరు కూడా వెళ్తుంటారు అప్పుడప్పుడు అన్ని చోట్లకి. అలాంటి అద్భుతమైన ఆశ్రమాలు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అని అనిపిస్తుంది. ఎక్కడ పబ్లిసిటీలో ఉన్నవి, ప్రచారంలో ఉన్న వాటికి అందరూ పోతున్నారు, కానీ ఇంత గుప్తంగా ఇంత మంచి గురువులు ఉన్నారనే విషయం అందరికి తెలియాలని సత్సంగం చేశాము. దానికి మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించారు. చాలా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం సచిన్ గారు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. నమస్కారం. నమస్తే.